సుషుప్తిలో సుషుప్తికి అయిపోయి అది అవ్యక్తమే. సుషుప్తిలోకి పోయావంటే బీజం ఎక్కడ పోయిందో ఈ మధ్య కాలంలో వింటున్నాం, నిద్రలోనే ప్రాణం పోతుందని. తెల్లవారు లేచిన తర్వాత ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు కొందరు పోయిన వాళ్ళు. అంటే అర్థం ఏమిటి, నీకు బీజంలో ఉన్న స్థితి అక్కడ అవ్యక్తమే, కనబడదు. ఇక్కడ సుషుప్తిలో కూడా అవ్యక్తమే, కనబడదు. ఇదంతా అజ్ఞాన చరిత్ర. అంటే ప్రస్తుతం ప్రపంచం అంతా సకల ప్రాణికోటికి జరుగుతున్న స్థితి. ఇక రెండవది జ్ఞాన భూమికలు ఉన్నాయి. ఇవి 7. ఈ 7 జ్ఞాన భూమికలలో మొట్టమొదటిది శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే ఏమిటి? జిజ్ఞాస, జ్ఞానం మీద. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈ శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా. అనేక మంది సాధకులలో గురువులుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళ చేత ఉపన్యాసాలు ఇప్పించడం, ప్రవచనాలు ఇప్పించడం, అభ్యాసం చేయించడానికి ప్రయత్నం చేయడం, సజ్జనుల సహవాసం చేయటం, జ్ఞానం కోసం ప్రయత్నం అనేది శుభేచ్ఛ. ఇతడిలో కలగాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏది సరి అయినది. ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు, లేదా అందరూ చెప్తున్నది సరి అయిందే, తప్పు ఎవరు చెప్పరు. కాకపోతే ఒకరి యందు లేదా ఒక విషయం యందు నచ్చుతుంది, ఇష్టమవుతుంది. రెండవది కఠినం అనిపిస్తుంది. అది శుభేచ్ఛ. అంటే శుభేచ్ఛలో చెప్పించాలి, ఏదైనా ఒక గురువు గారితో తీసుకొచ్చి ఒక జ్ఞానాన్ని అందించాలి అన్నప్పుడు ఈయన చెప్పే జ్ఞానము, ఈయన చెప్పేది కరెక్టే, ఇదే నిజమైన జ్ఞానము, దీంట్లో ఎలాంటిది లేకుండా ఉన్నది, ఈ గురువు అలాంటి వారే అని ఎలా గుర్తించగలగాలి? వారు చెప్పే జ్ఞానమే నిజమైన జ్ఞానం అని ఎలా తెలియాలి మనకి? ఇది ఇంకో చిక్కు ప్రశ్న. అయితే ఒకటి, అన్నింటికి సాక్షి ఎవరు? అంతరాత్మ. సరే, పంచభూతాలు ఒకటి, పంచభూత సాక్షులు ఉన్నారు. రెండవది అంతరాత్మ సాక్షి. మీలో ఉన్న అంతరాత్మ, నాలో ఉన్న అంతరాత్మ, తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరిలో ఉన్న అంతరాత్మనైతే ఒక్కటే. అంతరాత్మకు తెలుస్తుంది ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు అని. అంటే ఆ దృష్టి పెట్టినప్పుడు ఇది సరి అయినదా కాదా అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఆ గురువు గారు చెప్పింది, ఎవరు చెప్పింది సరి అయినది, ఎవరు చెప్పింది సరి అయింది కాదు అన్నప్పుడు అది మన అంతరాత్మకు తెలుస్తుంది, ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు అని. అంతరాత్మ మోసం చేయదా గురువుగారు? ఇక్కడ ఇక అంతరాత్మకు మించిన, అంటే అంతరాత్మ మోసం అనేది సృష్టిలో ఉండదు ఒకటి. కానీ అజ్ఞానము పరమేశ్వరుడే, పరమాత్మనే, జ్ఞానము పరమాత్మ. అంటే ఇదంతా పరమాత్మ స్వరూపమే. మలినము పరమాత్మనే, పరిశుభ్రము పరమాత్మనే. అయినాక నువ్వు అజ్ఞానాన్ని పొరపాటని ఎట్లా అనుకుంటావు? అంటే మనం పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలని చూస్తాం కానీ మలినమైన ప్రదేశంలో కూర్చోవాలని చూడము. పొరపాటున మలినం అంటింది అనుకోండి, పొరపాటున అంటితే దాన్ని శుభ్రం చేస్తాం. అదే మాదిరిగా ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నంలో కొందరిలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు. వాళ్ళు కూడా మంచి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేస్తున్న సమయంలో ఏవో కొన్ని నిందలో, విమర్శలో, లేకపోతే తప్పటి అడుగులో పడవచ్చు. అప్పుడు సరి అయింది కాదు అని అనుకోవడానికి వీలు లేదంటున్నా. అంటే నేను చెప్పేదే కరెక్ట్, ఇంకొకరు చెప్పేది కరెక్ట్ కాదు అని అనడం అహంకారం అయితే. అలాంటి వాళ్ళు అందరూ కూడా జ్ఞానం కోసము ఎవరు చెప్తారని తిరుగుతున్నాము. అలాంటప్పుడు సరైన జ్ఞానాన్ని ఇవ్వకుండా నేను చెప్పేదే కరెక్ట్ జ్ఞానము, మిగతా జ్ఞానం కాదు అని ఇలాంటివి. అంటే గురువుని ఎంచుకోవడంలోనే పూర్తి స్థాయిగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఉంటుందని అంటుంటారు కదా గురుగారు. నువ్వు ఎంచుకునే గురువుని దగ్గరే నీకు మొత్తం తెలిసిపోతుంది అంటారు కదా. అంటే ఆ గురువు ఎన్నికలోనే ఇబ్బందులు పడుతున్నారు కదా. అంటే ఆ ఎన్నుకునేటప్పుడు కూడా వీళ్ళు పొరపాటున వేరే ఎవరినో ఎన్నుకుని చేశారంటే అది కూడా అంతరాత్మ ప్రబోధంతో జరిగింది కదా. మరి అంతరాత్మ ఎందుకు అక్కడ మోసం చేస్తుంది? మోసం చేయదు, నీ స్థాయి అంతవరకే ఉంది. ఇప్పుడు మనం ఇంకా 7 జ్ఞాన భూమికలలో శుభేచ్ఛలోనే ఉన్నాం, ఎంక్వైరీలోనే ఉన్నాం. ఎంక్వైరీ కాదు, ఓన్లీ తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది, ఇంకా ఎంక్వైరీ ప్రారంభం కావాలి. రెండవది అదే విచారణ అనేది రెండో భూమిక. జ్ఞాన భూమికలలో మొదటిది శుభేచ్ఛ, రెండవది విచారణ. విచారణ అంటే ఇక్కడ ఎంక్వైరీ అని కాదు,
అంటే విచారము అంటే ఆలోచించడం, విచారించడం, అంటే ఇంకా సుదీర్ఘంగా దానికోసం పరిశీలన చేయడం కూడా దానికోసం ప్రయత్నం చేయడం. ఇప్పుడు మీరు అన్నారు గురువుల ఎంపిక కోసం, నిజమే. కానీ నీకు ఎక్కడ దొరుకుతాడు? నీ స్థాయికి తగిన గురువు నీకు దొరుకుతాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేవాడికి నీకు ఐఏఎస్ ఆయన ట్యూషన్ చెప్పాలంటే, నీకు ఐఏఎస్ చదివిన వాడు గొప్పవాడు, ఐఏఎస్ చదివిన వాడే నాకు ట్యూషన్ చెప్పాలంటే ఎలా కుదురుతుంది? నీకు ఇంటర్మీడియట్ చదువుతున్న వాడికి ఓ గ్రాడ్యుయేటో పోస్ట్ గ్రాడ్యుయేటో చెప్తే సరిపోతుంది కదా. నువ్వు నీ స్థాయికి తగిన గురువును నువ్వు ఎంపిక చేసుకోవాలి. మన స్థాయిని గుర్తించక నాకు గొప్ప గురువు కావాలి, పూర్తి జ్ఞానవంతుడు గొప్పవాడు కావాలంటే అది ఎలా సాధ్యం? అంటే గురువు లోపల ఎవరైతే ఉన్నారో వారి లోపల ఉన్నటువంటి జ్ఞానం, ఎవరైతే అన్వేషణలో గురువు దగ్గరికి వచ్చారో వీరి లోపల ఉన్నటువంటి జ్ఞానం, ఈ రెండు భగవత్ సంకల్పంతో వచ్చినవి. అది అంతే. రెండు ఒకే స్థాయిలో ఉంటాయా లేకపోతే భేదాలు ఉంటాయండి? ఒకే స్థాయిలో ఎలా ఉండవు. ఇప్పుడు జ్ఞానం అనేది ఎలాగూ ఒకటే, అందులో రెండు లేవు. ఇక ఉన్నదల్లా అజ్ఞానము జ్ఞానమే. అజ్ఞానంలో తరతమ భేదాలు ఉంటాయి, అట్లాగే జ్ఞానంలో కూడా తరతమ భేదాలు ఉంటాయి. ఒకవేళ ఇతడు నిజంగానే జ్ఞాన పిపాసి అయ్యి దాని గురించి తీవ్రమైన అన్వేషణ చేస్తున్నప్పుడు అలాంటి గురువే దొరుకుతాడు. ఇప్పుడు వివేకానందుడికి కూడా రామకృష్ణ పరమహంస అంత సులభంగా దొరకలే. దాని వెనుక ఎంతో ప్రయత్నం చేసి అనేక మంది కలిసిన తరువాత రామకృష్ణ పరమహంస అడ్రస్ దొరికింది. అంటే అంతదాకా చిత్తశుద్ధి కలిగేంత వరకు సరి అయిన గురువు దొరకడు ఎవరికైనా. గురువు ఎంతటి వాళ్ళు అనే విషయం తర్వాత, సరి అయిన గురువు దొరకడానికి మాత్రం సాధకులలో కూడా చిత్తశుద్ధి అవసరం. అంటే మన ఈ సాధకుని యొక్క స్థితి, గురువు స్థితి రెండు కూడా మ్యాచ్ అవ్వాలను, అంతే. దాని అర్థం అదే. ఎక్కడైతే జ్ఞానశుద్ధి ఉంటుందో, ఇక్కడ చిత్తశుద్ధి ఉంటుందో వాళ్ళిద్దరిని కలుపుతాడు. వాళ్ళిద్దరిని భగవంతుడే లేక అంతరాత్మనే కలుపుతుంది. ఇక్కడ చిత్తశుద్ధి కావాలి, అక్కడ జ్ఞానశుద్ధి కావాలి. జ్ఞానశుద్ధి అంటే ఏమిటి? ఏకస్వరూపంగా భావించడం. ఏకస్వరూపంగా భావిస్తే ఎలా? ఇప్పుడు అవతల ఇంకో వ్యక్తి వస్తే కనబడుతున్నాడు, ఒక ప్రాణి, ఓ కుక్క వచ్చింది, ఓ పాము వచ్చింది, అంతా ఒకటే అన్న భావన ఉంది. అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? అంతా ఒకటే అన్న భావనలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామంటే అక్కడ ప్రేమ స్వరూపంగానే ప్రవర్తించాల్సి వస్తుంది. కఠినంగా ప్రవర్తించరాదు. పాము వచ్చిందని అరిచి కొట్టేవాడు అజ్ఞానంలో ఉన్నవాడు. మామూలు సహజమైన వ్యక్తులు చేసే పని లౌకికంలో జరిగేది. ఇప్పుడు జ్ఞాని ఏం చేస్తాడంటే, ఆ జ్ఞాని ముందు పామో లేకపోతే లేదా కుక్కనో వచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన దాన్ని పరమాత్మ స్వరూపంగానే భావన చేస్తాడు, ప్రేమ స్వరూపంగానే భావన చేస్తాడు.